హరహర మహాదేవ సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. భక్తులారా, ఈరోజు మనం దర్శించుకోబోతున్న పవిత్ర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం. నల్లమల అడవుల మధ్యలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబిక అమ్మవారు కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించటానికి వస్తుంటారు. కానీ శ్రీశైలం ఎలా ఏర్పడినది, మల్లికార్జున స్వామి ఇక్కడ ఎందుకు వెలిశారు అనే విషయం చాలా మందికి తెలియదు. శ్రీశైలం స్థల పురాణం. పురాణాల ప్రకారం ఒకరోజు పరమశివుడు మరియు పార్వతీదేవి తమ కుమారులు గణేశుడు మరియు కుమారస్వామికి ఒక పరీక్ష పెట్టారు. మీలో ఎవరు ముందుగా ప్రపంచ ప్రదక్షిణ చేసి వస్తారో వారికే ముందుగా వివాహం జరుగుతుంది అని చెప్పారు. దానితో కుమారస్వామి వెంటనే తన మయూర వాహనంపై ప్రపంచ యాత్రకు బయలుదేరాడు. కాని గణేశుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు తిరిగి తల్లిదండ్రులే తన ప్రపంచమని చెప్పాడు. ఆ మాటకు ఆనందించిన పరమశివుడు గణేశుడికే ముందుగా వివాహం జరిపించారు. కొంతకాలానికి ప్రపంచయాత్ర ముగించుకొని వచ్చిన కుమారస్వామి ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాడు. కోపంతో ఆయన కైలాసాన్ని విడిచి క్రౌంచ పర్వత ప్రాంతానికి వచ్చి ఒంటరిగా తపస్సు చేయటం ప్రారంభించాడు. తన కుమారుడి బాధను చూసిన శివపార్వతులు అతన్ని శాంతింపచేయటానికి ఈ ప్రాంతానికి వచ్చారని పురాణం చెబుతుంది. ఆ సమయంలో పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిశారు. అదే శ్రీ మల్లికార్జున స్వామి. పార్వతీదేవి ఇక్కడ భ్రమరాంబిక రూపంలో కొలువై ఉన్నారు. అందుకే శ్రీశైలం శైవికులకు మరియు శక్తి ఉపాసకులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. శ్రీశైలం ఎలా చేరుకోవాలి? హైదరాబాద్, విజయవాడ, కర్నూలు వంటి ప్రాంతాల నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. సమీప రైల్వే స్టేషన్ మార్కాపురం రోడ్. అక్కడి నుంచి బస్సులు మరియు క్యాబులు లభిస్తాయి. ఘాట్ రోడ్ ప్రయాణంలో అడవి అందాలు, కొండలు, ప్రకృతి దృశ్యాలు మనసును ఆకట్టుకుంటాయి. ఎక్కడ ఉండాలి? దేవస్థానం గెస్ట్ హౌస్లు, చౌల్ట్రీలు మరియు ప్రైవేట్ హోటల్స్ అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఆలయం దగ్గర అన్నదానం కూడా ఉంటుంది. దర్శనం తర్వాత పాతాళగంగా, సాక్షి గణపతి శిఖరం వంటి ప్రదేశాలు కూడా తప్పకుండా చూడండి. శ్రీశైలం యాత్ర మనసుకు ప్రశాంతతను, భక్తిని, ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సనాతన ధర్మం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా కోరుచున్నాను. హరహర మహాదేవ.